ఐబిఎం ప్రేక్షకులకు నమస్కారం. తీర్థమును సేవించే సమయంలో చెప్పుకోవలసినటువంటి మంత్రము ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. తీర్థం అంటే భగవంతునికి అభిషేకం చేసినటువంటి పదార్థం. ఈ పదార్థమును ఎంతో భక్తి శ్రద్ధలతో దానికి సంబంధించినటువంటి మంత్రం చెప్పుకుంటూ తీర్థమును సేవించాలి. ఆలయాల్లో అర్చకులందరూ కూడా మంత్రం చెబుతూ ఉంటారు. ఆ మంత్రము ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నేర్చుకోవలసినటువంటిది. ఆ మంత్రం ఏమిటి? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం. ఇది తీర్థము తీసుకునేటువంటి సమయంలో చెప్పుకోవలసినటువంటి మంత్రం. చివరి పాదంలో పరమేశ్వర పాదోదకం పావనం శుభం అన్నాం కదా. అక్కడ ఏ దేవతను ఉద్దేశించి అయితే అభిషేకం చేశారో ఆ దేవతకు సంబంధించినటువంటి తీర్థమును గుర్తుపెట్టుకొని ఈ చివరి పాదంలో అది ఒకవేళ విష్ణుమూర్తి అభిషేకం చేశారనుకోండి, శ్రీమన్నారాయణ పాదోదకం పావనం శుభం అని. ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తే కనుక శ్రీ ఆంజనేయ స్వామి పాదోదకం పావనం శుభం అని. అమ్మవారికి అభిషేకం చేస్తే పరమేశ్వరి పాదోదకం పావనం శుభం అని అలా మార్చుకోవాలి. అయితే మార్చుకోకపోయినప్పటికీ కూడా పరమేశ్వర పాదోదకం పావనం శుభమని అన్ని సందర్భాల్లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరమేశ్వర అనేటువంటి శబ్దము కేవలము శివుడికి సంబంధించినటువంటిది కాదు, పరమ ఈశ్వర అనేటువంటి శబ్దం. ఈశ్వరతత్వంతో ఉన్నటువంటి భగవంతుని యొక్క పరమ పవిత్రమైనటువంటి తీర్థము అని భావం. ఇక్కడ శివునికి సంబంధం అని కాదు, పరమేశ్వరుడు పరమ ఈశ్వరుడు ఈ జగత్తును పాలించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ పరమ పావనమూర్తి యొక్క అభిషేక జలము అనేటువంటి భావన. ఇది తీర్థమంత్రము. ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. చక్కగా తీర్థమును సేవించే సమయంలో ఈ శ్లోకాన్ని చెప్పుకొని తీర్థమును సేవించండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.